మహబూబాబాద్ జిల్లాలో హోమ్ ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. 85 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచే ఓటు వేస్తున్నారు. మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ కోసం 348 వృద్ధులు అలాగే దివ్యాంగులు దరఖాస్తులు చేసుకున్నారు. ఓటర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని ఎన్నికల అధికారి భగవాన్ రెడ్డి సూచించారు. మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మన మహబూబాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం 347 హోమ్ ఓటర్లుగా గుర్తించడం జరిగింది. వారందరినీ కూడా ఈ రోజు రేపు 2 రోజులు వాళ్ళ దగ్గరికి పోలింగ్ టీంలు విజిట్ చేసి వాళ్ళతో ఓటింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈ రోజు రేపు అందుబాటులో లేకపోతే తిరిగి 8వ తారీఖు వారికి మరి ఒకసారి అవకాశం కల్పించబడుతుంది. తదుపరి వారిని ఆబ్సెంటీగా ట్రీట్ చేసి మనం ఓటింగ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఈ రోజు 13 రూట్లలో మన పోలింగ్ పార్టీలు బయలుదేరాయి. అదేవిధంగా రేపు